రంగారెడ్డి జిల్లా చౌట్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో పరిశుభ్రత ఆరోగ్యకరమైన అలవాట్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిఆర్టీయు మండల అధ్యక్షుడు మోహన్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. 10వ తరగతిలో మంచి ర్యాంకులు సాధించి వ్యవసాయ విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చేరి ఉన్నత విద్యను అభ్యసించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు రితిక, శ్రీనిధి, రాణి, దివ్యశ్రీ మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. ఉదయాన్నే పుస్తకాలు చదివే అలవాటును పెంపొందించుకోవడంతో పాటు చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. టీవీలు, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటూ విలువైన సమయాన్ని చదువుకు కేటాయించాలని సూచించారు. పాఠశాల పరిసరాలలో చెత్త చెదారం వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. పరిశుభ్రత, క్రమశిక్షణ, మంచి అలవాట్లను అలవరుచుకుంటే విద్యార్థులు ఆరోగ్యంగా ఉండడంతో పాటు చదువులోనూ రాణిస్తారని పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి, రమాదేవి, లలితాదేవి, కవిత, భాస్కర్ రాజు, సూర్యారావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వేదిక పెట్టారు. అక్కడ ఎవరు ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, వ్యవసాయ విస్తరణాధికారి అన్నిటి ఆయన ఉంటాడు. ఆయన కింద ఎన్ని గ్రామాలు ఉంటాయి? 4 గ్రామాలు ఉంటాయి. వీళ్లకు మళ్ళా మండలాన్ని ఒక మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్, ఎంఏఓ, వ్యవసాయ అభివృద్ధి అధికారి అని ఉంటాడు అన్నమాట. అంటే ఈ ఏజీబీఎస్సీ అగ్రికల్చర్ బీఎస్సీ వేస్తే కంపల్సరీ అగ్రికల్చర్ ఆఫీసర్, అది గైటెడ్ ర్యాంక్. ఇప్పుడు మన దగ్గర ప్రవీణ, మన చోట్కూరు మండలకు ప్రవీణ మేడం ఉన్నది. మరి ఇవన్నీ మీకు ఎట్లరా? వ్యవసాయం మీ నాయనలు, మీ అమ్మలు, నేను వ్యవసాయం ఏం చేయను అందరి పేరు చెప్తున్నా. మరి అవన్నీ జ్ఞాపకాలు ఉండాలరా? నేను ఎప్పుడో చదివినా ఇవన్నీ. నేను ఇంకా కొన్ని చెప్తాను, మీరు డైలీ అవి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ మార్నింగ్ ఎర్లీగా లేవాలి. పొద్దున్న లేస్తే మీ మైండ్ అంతా యాక్టివ్గా ఉంటుంది, చదువుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది. తర్వాత లేచినాక ఫస్ట్ ఏం చేస్తారు? బ్రష్ చేసుకొని డైలీ బాత్ చేసుకొని నీట్గా ఉండాలి, కరెక్ట్ డ్రెస్ వేసుకొని సరౌండింగ్స్ అంతా క్లీన్గా పెట్టుకోవాలి. తర్వాత ఫుడ్, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, విటమిన్స్, ప్రోటీన్స్ అవన్నీ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అప్పుడు మీ హెల్త్ మంచిగా ఉంటుంది, ఖరాబ్ అవ్వకుండా. మీకు ఇక్కడికి వచ్చినాక ఫ్రెండ్స్తో మంచిగా ఉండాలి, అబద్ధాలు మాట్లాడొద్దు. చాలామంది మాట్లాడతారు. పేరెంట్స్ని, టీచర్స్ని, మీ సీనియర్స్ని అందరినీ రెస్పెక్ట్ చేయాలి. ఎవరిని టీజ్ చేయొద్దు. ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ అస్సలు అలవాటు చేసుకోవద్దు. ఇంటికి వెళ్ళాక ఎక్కువ మంది మొబైల్ యూజ్ చేస్తారు. హాస్టల్ ఉన్నా కూడా చిన్న చిన్న పనులు చేస్తారు, గోడు దుంకి వెళ్ళడం, అలాంటివన్నీ తగ్గించుకోవాలి. మొబైల్ కూడా లిమిట్లో, ఒక లిమిట్లో యూజ్ చేయాలి. వెళ్ళాక తొందరగా పడుకొని స్టడీ చేసుకోవాలి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. హోంవర్క్ ఎప్పుడు స్కిప్ చేయొద్దు. అంటే ఓన్లీ పొలం పనులు అనుకుంటారా? పొలం పనులు ఏముండవురా, సేమ్ ఆఫీస్ వర్కే ఉంటుంది. జస్ట్ అట్లా అనిపిస్తుంది మీకు సన్నా. ఇంకా వచ్చేసరికి మేము ఈరోజు జస్ట్ మీ గుడ్ హ్యాబిట్స్ కానీ, క్లీన్లీనెస్ కానీ, డిసిప్లిన్ గురించి కానీ చెప్తాము. సో క్లీన్లీనెస్ అంటే ఏంది? ఎనీవన్ మీకు నచ్చిన భాషలో చెప్పండి, మీకు అర్థమైంది చెప్పండి. క్లీన్లీనెస్ అంటే ఏంటి? సో మనమే క్లీన్గా ఉండడం కాదు, మన చుట్టుప్రక్కల కూడా మనం నీట్గా పెట్టుకోవాలి. మనంతటా మనం చూసుకోకుండా మన చుట్టుప్రక్కల పెట్టుకోవాలి. మనం ఏదో చెత్త బయట వేస్తాం చాలా వరకు, ప్లాస్టిక్ కవర్స్ కానీ. మీరు బ్రేక్ టైంలో అందరూ అక్కడ షాప్కి వెళ్తారు కదా, ఎంతమంది వెళ్తారు?